డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో 7 మార్క్స్ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటెగ్రల్ 0 to 1 log of 1 plus x divided by 1 plus x square dx is equal to pi by 8 log 2. సో ఇక్కడ ఈ క్వశ్చన్ లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే ఎల్హెచ్ఎస్ ని మనము ఐ అనుకోవాలి. ఎల్హెచ్ఎస్ ని ఐ అనుకొని ఎల్హెచ్ఎస్ లో ఎక్స్ ఉన్న చోట ఎన్ని చోట్ల ఉంది ఎక్స్? 2 చోట్ల. ఈ 2 చోట్ల ఎక్స్ ఉన్న చోట tan తీటా సబ్స్టిట్యూట్ చేయాలి. డిఎక్స్ ఉన్న చోట సీకెంట్ స్క్వేర్ తీటా డి తీటా సబ్స్టిట్యూట్ చేయాలి. లిమిట్స్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రాబ్లం అంతా ఎక్స్ నుంచి తీటాలోకి చేంజ్ అవుతోంది. ఇవి లిమిట్స్ వచ్చి ఎక్స్ లిమిట్స్. లాస్ట్ లో డిఎక్స్ ఉందంటే ఎక్స్ లిమిట్స్, మనకు తీటా లిమిట్స్ కావాలి. సో ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ చేస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ ని ఐ అనుకోండి. లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to 1 log of 1 plus x divided by 1 plus x square dx. 1 plus x square dx. సో ఇది క్వశ్చన్. pi by 8 log 2 అనేది RHS, అది ఇప్పుడే ఏం రాసుకోవద్దండి. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఈక్వేషన్. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఎక్స్ అంటే tan తీటా అని సబ్స్టిట్యూట్ చేయాలా అనే విషయం గుర్తు పెట్టుకోండి. క్వశ్చన్ లో ఇవ్వరు ఇది. సో పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు tan తీటా, ఎక్స్ వాల్యూ tan తీటా. అప్పుడు డిఎక్స్ ఏమవుతుంది సార్ అంటే డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా డి తీటా. డైరెక్ట్ గా రాసేయచ్చు, మీరు డిఫరెన్షియేషన్ అంతా చేయాల్సిన అవసరం లేదు. లోయర్ లిమిట్ చేంజ్ అవుతుంది. ఎల్ డాట్ ఎల్ అంటే లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ ఇప్పుడు ఏముంది? ఎక్స్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 0 పెట్టాలి అంటే ఏమొస్తుంది చూడండి. tan తీటా ఈజ్ ఈక్వల్స్ టు 0, తీటా ఈజ్ ఈక్వల్స్ టు tan ఆపకపోతే tan ఇన్వర్స్ ఆఫ్ 0. tan ఇన్వర్స్ ఆఫ్ 0 ఎంత అంటే 0. అంటే ఎక్స్ వాల్యూ 0 ఉంటే తీటా కూడా 0 ఉంది, నో చేంజ్. సంతోషం. అప్పర్ లిమిట్ యూ డాట్ ఎల్ ఎంత అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, tan తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే 1, తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1. tan యొక్క ఏ వాల్యూ 1 అంటే 45. 45 ని పై బై 4 గా రాసుకోవాలి. రేడియన్స్ లో 45 డిగ్రీస్ రాయొద్దండి, పై బై 4 గా రాసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ నంబర్ ఈక్వేషన్ నంబర్ 1 లో 0 ఏమవుతుంది? ఇది 0 గానే ఉంటుంది. 1 ఏమవుతుంది? పై బై 4 అవుతుంది. ఎక్స్ ఉన్న చోట ఏం రాయాలి? tan తీటా. డిఎక్స్ ఉన్న చోట ఏం రాయాలి? సీకెంట్ స్క్వేర్ తీటా డి తీటా. సో రాసుకుంటాను చూడండి. ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to 1, 0 అలాగే ఉంటుంది. 1 ఏంగా మారుతుందంటే పై బై 4 log of 1 plus x, log of 1 plus tan తీటా డివైడెడ్ బై 1 plus x square, 1 plus tan స్క్వేర్ తీటా అని రాసి వాట్ అబౌట్ డిఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ తీటా డి తీటాగా రాస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి 1 plus tan స్క్వేర్ తీటా అంటే సీకెంట్ స్క్వేర్ తీటా. ఫార్ములా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉంది. 1 plus tan స్క్వేర్ తీటా అంటే సీకెంట్ స్క్వేర్ తీటా. సో నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం రాస్తానంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan తీటా అలాగే రాసుకుంటాను. కానీ డినామినేటర్ లో ఇన్ ది ప్లేస్ ఆఫ్ 1 plus tan స్క్వేర్ తీటా ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ యాజ్ సీకెంట్ స్క్వేర్ తీటా అని రాసి ఇంటూ సీకెంట్ స్క్వేర్ తీటా డి తీటాగా రాస్తాను. సార్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా? అవునండి, క్యాన్సిల్ అయిపోతుంది. వాట్ ఈజ్ రిమైనింగ్? కేవలం ఇది మాత్రమే రిమైనింగ్ డి తీటా. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఈక్వేషన్. కానీ ఇక్కడ ఒక ప్రాపర్టీ యూజ్ చేయాలి. ఆ ప్రాపర్టీ ఇక్కడ రాస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటెగ్రల్ 0 to a f of x dx ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ 0 to a f of x ప్లేస్ లో ఏం రాయాలి అంటే a minus x dx. సో యూ హ్యావ్ టు యూజ్ దిస్ ప్రాపర్టీ. ఏ అంటే ఎంత సార్ అంటే పై బై 4, ఎక్స్ అంటే ఎంత? తీటా, డిఎక్స్ అంటే ఏమి? డి తీటా. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ ఐ అలాగే ఉంటుంది, ఇంటెగ్రల్ 0 to pi by 4 కూడా అలాగే ఉంటుంది. లాగ్ ఆఫ్ 1 plus tan తీటా ఉన్న చోట మాత్రం నేను ఏం రాస్తానంటే a minus x అంటే పై బై 4 మైనస్ తీటా రాస్తాను. డి తీటా అలాగే రాస్తాను. tan of pi by 4 మైనస్ తీటా అంటే ఒక ఫార్ములా ఉంది. ఏమి అంటే 1 minus tan తీటా బై 1 plus tan తీటా. దేని ఫార్ములా ఇది? tan of pi by 4 మైనస్ తీటా ఫార్ములా. ఇది కూడా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లో వస్తుంది. సో ఇన్ ది ప్లేస్ ఆఫ్ tan of pi by 4 మైనస్ తీటా నేనేం రాస్తానంటే 1 minus tan తీటా బై 1 plus tan తీటా. సో I is equal to integral 0 to pi by 4 log of 1 plus tan pi by 4 minus theta అంటే గుర్తుపెట్టుకోండి 1 minus tan theta divided by 1 plus tan theta గా రాస్తాను.
సో దాని ఫార్ములా రాశానండి. దీని ఫార్ములా ఇది. tan of pi by 4 minus theta means 1 minus tan theta by 1 plus tan theta. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తానంటే ఈ 1 plus tan theta పోయి 1 ని ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. మొత్తానికి డినామినేటర్ లో ఎల్సిఎం ఏమొస్తుందంటే 1 plus tan theta. సో I is equal to integral 0 to pi by 4 0 to pi by 4. ఫస్ట్ కింద లోయర్ లిమిట్ చదివి పైన అప్పర్ లిమిట్ చదవాలి. లాగ్ ఆఫ్, ఇది మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. మొత్తానికి ఎల్సిఎం ఏమవుతుంది సార్ అంటే 1 plus tan theta. మొత్తానికి ఎల్సిఎం అవుతుంది 1 plus tan theta into 1 ఎంత సార్ అంటే 1 plus tan theta. యూ విల్ గెట్ 1 plus tan theta. పక్కన ఉన్న 1 minus tan theta ఏమీ మారదు, అది అలాగే వస్తుంది. క్లోజ్ ది బ్రాకెట్ అండ్ ట్రై టు రైట్ d theta. ప్లస్ tan theta మైనస్ tan theta ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. 1 plus 1 అంటే న్యూమరేటర్ లో 2 వస్తుంది. సో I is equal to integral 0 to pi by 4 log 2. న్యూమరేటర్ లో ఎంత ఉంటుందంటే 2. 0 to pi by 4 సారీ 0 to pi by 2 రాశాను. 0 to pi by 4 log 1 plus 1 అంటే న్యూమరేటర్ లో 2 వస్తుంది. 2 by 1 plus tan theta అని రాసి d theta. కాసేపటి కోసము ఇంటెగ్రల్ d theta లేకుండా ఇది మాత్రమే చదవండి. ఏముంది, log of 2 by 1 plus tan theta. Now this is of the form log a by b. log a by b ఫార్ములా చాలా తక్కువ మందికి తెలుసు. log a minus log b. అర్థమవుతుందా? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా నేను దీన్ని ఎలా రాస్తానంటే I is equal to log a అంటే 0 to pi by 4 అలాగే ఉంటుంది. దీన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దండి. log a అంటే log 2 మైనస్ log b అంటే log of 1 plus tan theta. b అంటే 1 plus tan theta అని రాసి బయట d theta రాస్తాను. ఏ ఫార్ములా యూజ్ చేసినారు సార్ అంటే log a by b. log a by b అంటే log a మైనస్ log b. ఓకే సార్, ఇదంతా అర్థమైంది. నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేయాలి అంటే ఇంటెగ్రల్ లోపలికి వెళ్తుంది, బ్రాకెట్ లోపలికి వెళ్తే ఇద్దరికి సపరేట్ గా రాసుకోవాలి. అలాగే d theta లోపలికి వెళ్తే ఇద్దరికి సపరేట్ గా రాసుకోవాలి. చాలా ఈజీ అది. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ యాజ్ I బయట LHS లో అలాగే ఉంది. ఇంటెగ్రల్ లోపలికి పోతే log 2 బయటికి వచ్చేస్తుంది. ఎందుకు సార్ ఇంటెగ్రల్ బయట log 2 రాసినారంటే log 2 అంటే కాన్స్టెంట్, మనం దాన్ని ఇంటిగ్రేట్ చేయము. ఇంటెగ్రల్ d theta మాత్రం లోపల రాసుకున్నా. సారీ, ఇక్కడ ప్రతిసారి pi by 4 రాయాలి, pi by 2 రాస్తున్నాను. మైనస్ ఇంటెగ్రల్ 0 to pi by 4. ఇదేం బయట రాయకూడదు, ఇది అలాగే log of 1 plus tan theta d theta. కానీ మీరు గమనించారో లేదో, ఇదంతా ఏమి సార్ అంటే ఈక్వేషన్ నంబర్ 2. అంటే ఇదంతా ఇదంతా దేని వాల్యూ అండి, I. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని I తో రీప్లేస్ చేసుకుంటా. దీని ప్లేస్ లో I రాసేస్తాను. నెక్స్ట్ స్టెప్ లో ఇంటెగ్రల్ dx అంటే x, ఇంటెగ్రల్ d theta అంటే theta. కాబట్టి I is equal to log 2 ఏమీ మారదు. ఇంటెగ్రల్ d theta అంటే theta వస్తుంది. 0 to pi by 4 as it is. మైనస్ ఇక్కడ ఎంత సార్ అంటే I వస్తుంది. ఇదంతా I అయిపోయింది. ఆ మైనస్ I ఆ సైడ్కి వెళ్తుంది LHS కి. ఆల్రెడీ LHS లో I ఉంది. I ప్లస్ I అవుతుంది. LHS లో 2 Iలు అయిపోతాయి. log 2 ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. థీటా ప్లేస్ లో అప్పర్ లిమిట్ అంటే pi by 4 మైనస్ లోయర్ లిమిట్ అంటే 0. సార్ pi by 4 మైనస్ 0 అంటే pi by 4 కదా. I ప్లస్ I అంటే 2I కదా. అవునండి, 2I అవుతుంది. 2I is equal to pi by 4 లో 0 పోతే pi by 4 వస్తుంది. కానీ నేను ముందుకు రాసుకుంటాను pi by 4 log 2. కానీ నాకు కావాల్సింది I వాల్యూ. I ఎంత అంటే 2 అక్కడికి వస్తే 2 4 జర్ 8 అవుతుంది. సో pi by 8 log 2. I అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ LHS. LHS ఈక్వల్ టు RHS వచ్చింది. మీరు గమనించండి, LHS తీసుకోలేదు, కానీ లాస్ట్ లో నేను ఏమని ప్రూవ్ చేశానంటే LHS ఈక్వల్ టు RHS.